హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఇల్లు సర్దుకునేటప్పుడు ఉపయోగపడే టిప్స్తో పాటు పాత చీపురు కట్టలో ఉన్న పుల్లల్ని మళ్ళీ ఏ విధంగా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి స్కూల్ బ్యాగ్ చూసుకున్నట్లయితే బ్యాగ్ చాలా మురికి పట్టేసి ఉంది. ఇది లైట్ కలర్ కాబట్టి మురికి ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద వైపున ఇంకా పైన హ్యాండిల్ దగ్గర వెనక వైపున ఈ స్ట్రైప్స్ చూడండి ఎంత బాగా మురికి పట్టేసి ఉన్నాయో. ఇలా బాగా మురికి పట్టిన బ్యాగ్ని సింపుల్గా ఉతికే ఐడియా అనమాట. చాలా సింపుల్. ఒక టబ్లో వాటర్ అనేది తీసుకోవాలి. ఈ వాటర్లోకి మనం సర్ఫ్ కానీ లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ అయినా సరే ఏదైనా సరే మనం వాషింగ్కి యూజ్ చేసుకునేది ఏదైనా సరే కొంచెం వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న మూత అంతవరకు వెనిగర్ అన్నది వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసుకున్న తర్వాత లిక్విడ్ వెనిగర్ ఈ వాటర్లో మంచిగా కలిసిపోయిన తర్వాత బ్యాగ్ని ఈ వాటర్లో ముంచాలి. అంటే బ్యాగ్ లోపల కూడా మురికి ఉంటుంది కదా, లోపల వైపున అలానే బయట వైపున ఈ స్ట్రైప్స్ హ్యాండిల్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తడిసేలాగా చూసేసుకొని ఒక 15 నిమిషాల సేపు ఆ వాటర్లోనే అలానే నాననివ్వాలి. ఇలా 15 నిమిషాలు నానిన తర్వాత టబ్లో వాటర్ చూసుకుంటే చూడండి ఎంత నల్లగా అయిపోయినాయో. అంటే బ్యాగుకున్న సగం మురికైతే వదిలేసింది. ఇంకా మిగిలిన సగాన్ని మనం బ్రష్ కొట్టాలి. ఈ బ్రష్ కూడా మనం సపరేట్గా సబ్బేమి రాయాల్సిన అవసరం లేకుండా ఆ సర్ఫ్ నీళ్ళతోనే ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా మురికి ఎక్కడైతే ఉంటుందో ఈ స్ట్రైప్స్ దగ్గర పైన హ్యాండిల్ ఇంకా కింద వైపు అక్కడే కదా ఎక్కువ మురికి ఉండేది, అక్కడ మాత్రం బ్రష్ కొడితే సరిపోతుంది. ఇక్కడ వెనిగర్ వేయటం వల్ల బ్యాగుకున్న మురికి అనేది త్వరగా వదిలేస్తుంది. ఇక్కడ పర్టికులర్గా బ్యాగ్ని క్లీన్చుకునేటప్పుడైనా కాకుండా ఇంకా ఇంట్లో ఉన్న బాగా మురికి పట్టిన దుప్పట్లు ఇంకా మ్యాట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అంతా వెనిగర్ని యాడ్ చేసుకుని ఉతికామనుకోండి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా బ్యాగ్ని క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్ ఇంకెంత నల్లగా మారిందో. అంటే అంత మురికి ఉన్నదనమాట ఈ బ్యాగ్కి. ఇప్పుడు టబ్ నిండా ఫ్రెష్ వాటర్ అనేది తీసుకొని 2 సార్లుగా బ్యాగ్ని జాడించి ఆరవేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత ఇంకా ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిన తర్వాత అనమాట ఇది. ఈ బ్యాగ్ని పూర్తిగా ఆరిన తర్వాత చూడండి బ్యాగ్ అనేది ఎంత కొత్తగా మారిపోయిందో. చూశారు కదా, ఎంత మురికి పట్టిన బ్యాగ్ అనేది చాలా సింపుల్గా చిన్న టిప్ అనమాట. ఈ టిప్ని పాటించేసి మనం ఉతికామనుకోండి అంటే మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఉతికేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల బ్యాగ్ కూడా ఇంత మురికిగా ఉన్నట్లయితే. తర్వాత టిప్ వచ్చేసి పప్పును ఉడకపెట్టేటప్పుడు చల్లటి నీళ్ళు పోసి ఉడకపెట్టే కన్నా కొద్దిగా వేడి చేసిన నీళ్ళను పోసి ఉడికించామనుకోండి తక్కువ టైంలోనే పప్పు అనేది ఇలా చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నేను 3 విజిల్స్కి మాత్రమే బంద్ చేసేసాను స్టవ్. సో 3 విజిల్స్కి చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా చేయటం వలన టైము గ్యాస్ 2 సేవ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి ఇలా డల్గా ఉన్న షూని పాలిష్ చేయాలి, లేకపోతే మనకి అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని అనుకున్న టైంలో ఎక్కువ టైం ఉన్నది కదా, అలాంటి టైంలో యూజ్ అయ్యే ఐడియా అనమాట. ఈ షూనికి కొద్దిగా వ్యాజిలన్నీ తీసుకొని షూ మొత్తానికి అక్కడక్కడ ఇలా కొద్దిగా తీసుకొని రాయాలి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు కాటన్తో ఆ వ్యాజిలిన్ మొత్తాన్ని షూ మొత్తానికి అప్లై అయ్యేటట్లుగా ఇలా కొంచెం రుద్దేశామనుకోండి చక్కగా దాని మీద ఉన్న డస్ట్ పోతుంది. అలానే వ్యాజిలిన్ వల్ల ఈ షూకి కొంచెం షైనీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా పూర్తిగా షూ మొత్తానికి ఈ వ్యాజిలిన్ని రాసిన తర్వాత చూడండి కాటన్ చూడండి ఎంత నల్లగా ఉందో. అంటే అంత డస్ట్ ఉంది, ఇంకా షూ కూడా నీట్గా కనిపిస్తుంది. అలానే తక్కువ టైంలోనే చక్కగా పాలిష్ చేసినట్లుగా కూడా ఉంది కదా. ఇక్కడ మనం చూడొచ్చు 2 షూలకి ఎంత తేడా ఉంది. ఇది చూడండి ఎంత డల్గా ఉందో, మనం వ్యాజిలిన్ రాసిన షూ చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలానే రెండో షూకి కూడా చక్కగా ఈ వ్యాజిలిన్ రాసేసి మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి రోలులో 4-5 వెల్లుల్లి అలానే 1/2 స్పూన్ పసుపు వేసి దంచుకోవాలి. అంటే మెత్తటి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిని తొక్కతోనే వేసాం కాబట్టి కొంచెం ముద్దుగా అయ్యేటట్లుగా మాత్రమే కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఈ వెల్లుల్లిని మనకి చీమలు వచ్చే దారిలో అంటే గుమ్మం దగ్గర నుంచే కదా చీమలు వచ్చేసి, ఆ గుమ్మం దగ్గర ఈ వెల్లుల్లి పేస్ట్ని పెట్టామనుకోండి చూడండి ఈ వెల్లుల్లి పేస్ట్ పెట్టగానే చీమ వచ్చేది కూడా ఎలాగా వెనక్కి ఎలా వెళ్ళిపోతుందో. అంటే ఈ వెల్లుల్లికి ఉన్న ఘాటు వల్ల చీమలు ఇంకా దోమలు అంతేకాకుండా మనకి కిచెన్లో బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, అలా బొద్దింకలు వచ్చే ప్లేసుల్లో ఈ వెల్లుల్లిని కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవడం వల్ల ఈ ఘాటుకి బొద్దింకలు చీమలు దోమలు అలాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ రెమెడీ వచ్చేసి బొద్దింకలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టడం వలన బొద్దింకలు అయితే అస్సలు రాకుండా ఉంటాయి. ఇలా కిచెన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, తప్పకుండా ట్రై చేయండి.
తర్వాత టిప్ వచ్చేసి, ఇప్పుడైతే చలికాలం పూర్తిగా అయిపోయింది. ఇంకా ఈ జర్కిల్ని అయితే చక్కగా వాష్ చేసి షెల్ఫ్లో అయితే పెట్టేస్తాం కదా. ఈ జర్కిల్ని మడత పెట్టే ఐడియా అనమాట. అంటే తక్కువ ప్లేస్లోనే ఒక ప్యాక్ లాగా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ ఈ జర్కిన్కి జిప్ అనేది వేసుకున్న తర్వాత జర్కిన్ కింద వైపు నుంచి మనం పైకి ఇలా రివర్స్లో చేసుకోవాలి. అంటే వీడియోలో చూపించినట్లుగా సగం వరకు మాత్రమే, అంటే చేతులు ఉంటాయి కదా, ఆ చేతుల వరకు మాత్రమే ఈ జర్కిన్ని రివర్స్లో మడత పెట్టుకొని, ఇప్పుడు మిగిలిన చేతులు ఉంటాయి కదా, ఈ జర్కిన్కి ఉండే చేతులు అనమాట, వాటిని ఇలా లోపలికి వేసుకుని సగం మాత్రమే ఇలా మడత పెట్టుకోవాలి. అంటే ఇలా పూర్తిగా వేసేసామనుకోండి జర్కిన్ కన్నా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సగం వరకు మాత్రమే చూసుకొని రెండు కూడా ఒకేలాగా ఉండేటట్లుగా చూసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మధ్యకు ఉండేటట్లుగా ఇలా ముందు వైపుకు మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత మనం మిగిలిన సగాన్ని రివర్స్లో చేసుకున్నాం కదా, ఆ రివర్స్లో చేసుకున్న దానికి మీదకి వచ్చేటట్లుగా పెట్టి ఫస్ట్లో మనం రివర్స్ చేసుకున్నాం కదా జర్కిన్ని, ఆ రివర్స్ అనేది ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా చేయటం వలన జర్కిన్ అనేది ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, ఎక్కడా కూడా ఎక్కువ తక్కువగా అసలు ఏమి కనిపించట్లేదు అనమాట. ఒక బ్యాగ్ లాగా చిన్న ప్యాకెట్ లాగా ఉంది. ఇంకా దీన్ని కావాలంటే దిండులాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే మరొక జర్కిన్ కూడా నేను మడత పెట్టేస్తాను అనమాట. ఇదే టిప్తో చూసారు కదా, చాలా తక్కువ ప్లేస్లో 2 జర్కిల్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ ప్లేస్ పడుతుంది అనమాట. తప్పకుండా జర్కిల్ని ఈ విధంగా మడత పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత టిప్కి వచ్చేసి, ట్యాబ్లెట్స్ కొన్నప్పుడు వచ్చే పేపర్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని ఆయిల్ డబ్బా హైట్గా సరిపోయేటట్టుగా ఎక్స్ట్రాగా ఏమైనా ఉందనుకోండి ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన కవర్లో ఆయిల్ డబ్బాని పెట్టేసి కవర్ టైట్గా ఉండేటట్లుగా ఇలా ఒక రౌండ్ చుట్టామనుకోండి టైట్గా ఉంటుంది. అది ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలా టైట్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే, ఆయిల్ డబ్బాని యూజ్ చేసినప్పుడు తప్పకుండా ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది కదా, అంటే మనం కింద పెట్టేసామనుకోండి అది ఆ రౌండ్గా మార్క్ అయితే పడిపోతుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. అలా పడకుండా ఉండటం కోసము ఎలానో కవర్ పడేస్తాము, అలా పడవేయకుండా కొద్ది రోజులుగా ఇలా వాడేసామనుకోండి, ఇది పేపర్ కవరే కాబట్టి అలా కారిపోతున్న ఆయిల్ని చక్కగా ఇది పీల్ చేసుకుంటుంది, కింద ఆయిల్ మరకలు పడకుండా ఉంటుందన్నమాట. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా తర్వాత టిప్ కోసం, ఇవి వచ్చేసి పాత చీపురు కట్టలో ఉండే పుల్లలు అనమాట. అంటే కింద వైపు ఉండుద్ది కదా, గొట్టంలో ఉండేవి అనమాట. వీటిని మనం సమానంగా ఉండేటట్టుగా విరుచుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉన్నాయనుకోండి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సమానంగా అన్నింటినీ సమానంగా మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని 1 ఇంచు దూరం ఉండేటట్లుగా ముందు నేను 4 పుల్లలు అనేది పెడుతున్నాను. ఇలా ఒకే డిస్టెన్స్ ఉండేటట్లుగా పెట్టుకున్న తర్వాత వీటిపైన మరొక 4 పుల్లని హార్డ్ గ్లూతో ఇలా అతికించుకోవాలి. ఇక్కడ హార్డ్ గ్లూ లేకపోతే ఫెవికాల్ అయినా సరే అతికించుకోవచ్చు. ఫెవికాల్ అయితే కొంచెం టైం పట్టేది అది డ్రై అవడానికి, అంతేనమాట. రెండు ఒకేలాగా వర్క్ చేస్తే మనకి ఇలాగా 4 పుల్లలు ఇటు 4 పుల్లలు పూర్తిగా అతికించుకున్న తర్వాత ఒకసారి మనం పైకి లేపేసి ఇంకా మధ్యలో ఏదైనా గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్లో కూడా మరి కొంచెం హార్డ్ గ్లూని అప్లై చేసుకుంటే అది అలాగా టైట్గా అయిపోతుంది. అంటే అన్నీ ఫిక్స్ అయిపోతాయి అనమాట ఈ 4 కూడా. సో ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఒక స్టాండ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే కెటిల్కి కింద వైపున ఉన్నది అసలు తడవకూడదు కదా, అందుకోసం ఇలాంటి స్టాండ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో పని చేసుకునేటప్పుడు కానీ లేకపోతే పొరపాటున వాటర్ అనేది కెటిల్ కిందకి వెళ్ళినా సరే అది తడవకుండా సేఫ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టాండ్ని కెటిల్కి అని కాకుండా మనం చిన్నగా ఉన్న గిన్నెలు కూడా ఇందులో పెట్టేసి స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో యూజ్ అయ్యే ఆర్గనైజర్ అనమాట. దానికోసం ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న బాక్స్కి కరెక్ట్గా సరిపోయేటట్లుగా చూసుకొని 3 డిఫరెంట్గా ఉండే డ్రింక్ బాటిల్స్ అనేది తీసుకోవాలి. లేకపోతే వాటర్ బాటిల్స్ అయినా, పాత వాటర్ బాటిల్స్ అయినా సెట్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటర్ బాటిల్స్ మనం తీసుకున్న బాక్స్కి హైట్కి సరిపోయేటట్లుగా ఇలాగ గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇలా 3 బాటిల్స్ కూడా గుర్తు పెట్టుకున్న తర్వాత అలానే కట్ చేసుకోవాలి. ఒకే హైట్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ ఒకవైపు మనకి ఓపెన్ లాగా ఉంటుందన్నమాట. అది క్లోజ్ అయ్యేటట్లుగా ప్లాస్టర్తో అతికించుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బాటిల్స్ని ఈ బాక్స్ పైన ఇలా బోర్లా వేసేసి అలానే కొంచెం అంత డిస్టెన్స్ ఉండేటట్లుగా కూడా చూసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నట్లుగానే ఆ రౌండ్గా ఉన్న పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కట్టర్తో. ఇక్కడ చిన్న మిస్టేక్ అనమాట. అదేంటంటే మనం బాటిల్స్ని ఇలా బోర్లా వేసి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కదా, కానీ అలా కట్ చేసుకోకూడదు. బాటిల్ని అలానే పెట్టేయాలి. ఎందుకంటే బాటిల్ మనం బోర్లా వేయం కదా, స్ట్రైట్గానే బాక్స్లో పెడతాం కాబట్టి స్ట్రైట్గానే ఉంచి గుర్తు పెట్టుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది అనమాట. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ బాక్స్కి ఒక కార్నర్లో కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ కూడా చిన్న చిన్న బాక్స్ లాగా గుర్తుపెట్టుకొని కట్ చేసుకుంటే ఎలా ఉంటుందా అని. ఎందుకు ఇలా కట్ చేసుకోవాలో మీరు లాస్ట్లో చూద్దరు, కానీ చిన్న సస్పెన్స్ అనమాట. ఇలా మనకి కావాల్సినట్లుగా ఈ రౌండ్లకు
బాక్స్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ కంప్లీట్గా అంటే 6 వైపులా కూడా పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా బాక్స్ని క్రాఫ్ట్ పేపర్తో అతికించేసుకోవాలి. ఇదైతే పూర్తిగా అతికించిన తర్వాత అనమాట. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్లో వాటర్ బాటిల్స్ రౌండ్గా గుర్తు పెట్టేసుకొని కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మనం ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో కార్డ్బోర్డ్ని చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి, చూడటానికి అంత నీట్గా ఉండదన్నమాట. జాగ్రత్తగా ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్లో వాటర్ బాటిల్స్ కట్ చేసుకున్నాం కదా, 3 వాటర్ బాటిల్స్ వాటిని కింద వైపున హార్డ్ గ్లూని అప్లై చేసి వేటి హోల్స్లో వాటిని చక్కగా ఇలాగా సెట్ చేసుకొని అతికించుకోవాలి. ఇలా అతికిస్తే బాటిల్స్ అనేది ఊడిపోకుండా అలా లాక్ అయిపోతాయి అనమాట. ఇలా 3 వాటర్ బాటిల్స్ని కూడా అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. దీన్ని కిచెన్లో పెట్టేసుకొని 3 వాటర్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి స్పూన్లు, ఫోర్కులు ఇలాంటి వాటిని చక్కగా సాగ్రిగేట్ చేసి ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలానే మనం తర్వాత చిన్న చిన్న బాక్సుల్లాగా కట్ చేసుకున్నాం కదా, వాటిల్లో ఇలాగా చాకులు అనేది పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. వాటి కోసమే నాకు అప్పుడు ఐడియా వచ్చింది. అంటే చాకులను కూడా ఈ బాటిల్స్లో పెట్టేసి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం చాకుల్ని అలా పెట్టామనుకోండి, చూడండి కొంచెం కొత్తగా అయితే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా చేయటం వలన. తక్కువ కాస్ట్తో ఒక ఆర్గనైజర్ అనమాట. ఇలాగా స్పూన్లు, ఫోర్కులనే కాకుండా గరిటెలు కూడా ఇందులో పెట్టి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా రెడీ చేయడానికి ట్రై చేసి చూడండి. అలానే మీకు ఎలా అనిపించింది కార్డ్బోర్డ్తో స్పూన్ స్టాండ్ ఐడియా అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన కిచెన్ టిప్స్, హోమ్ మెయింటెనెన్స్ ఐడియాస్ డెఫినెట్గా మీ అందరికి నచ్చుతాయి అని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.